అటల్ సేతులు ఎట్లా కట్టాము, రామ సేతులు ఎట్లా కట్టాము, 18 లైన్ల రోడ్లు ఎట్లా వేసాము మీరట్టు ఢిల్లీ. ఉమ్. ఈ దేశాన్ని ఒక రక్షణ రంగంలో ఒక దుర్భేద శక్తిగా ఎట్లా పెట్టినాము, ఈ దేశాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయలేదు ఈ 11 సంవత్సరాలలో చెప్పండి. భారతీయుడు భారత ప్రధాని అంటేనే ప్రపంచమంతా వంగి వంగి సలాములు కొడుతుంది. కాబట్టి దేశం ముఖ్యమండి మాకు. ఎక్కడైనా ఒక అవినీతి చూపించండి 11 సంవత్సరాలు, ఒక్క అవినీతి. అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేని రోజు చెప్పండి. ఆకాశంలో అవినీతి, భూమి మీద అవినీతి, సముద్రంలో అవినీతి ఎక్కడే లేదు. జలంతర్గాముల అవినీతులు, ఆదర్శ్ కావచ్చు, అవి కావచ్చు, షాప్స్ కావచ్చు, రక్షణ, ఎన్ని రకాల అవినీతులు అని చేసినారు. కాబట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకున్నది ఈ దేశం. ఇప్పుడు సురక్షితంగా ఉంది. బాంబులు లేవు, బ్లాస్టింగ్లు లేవు. భద్రత గల భారతదేశాన్ని నిర్మించాము. సగటు మధ్యతరగతి వాడు ఈరోజు వందే భారత్ ట్రైన్లల్లా, 8 లైన్ల రోడ్లల్లా, ఐఐఎంలు, ఏఐటీలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్ని రకాలుగా భారత్ని వికసిత భారత్, సురక్షిత భారత్ తయారు చేసినాం. సార్ తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు దీనిపైన ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను. ఇది ఒక దుర్మార్గమైన చర్య, ఒక రాజ్య కుటుంబానికి దాసోహమైన వ్యవస్థ, ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్, కాకి యూనిఫామ్ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం, భార్యాభర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా నీకు ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో, వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇవ్వాలా, దోషులను తొందరగించి అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరిపెట్టాలి. రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త, ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు. రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫాలే కానీ కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు కదా. మాట్లాడాలంటే అంటే అలాగే అంటే హీరోయిన్లు వచ్చి లేకపోతే సినిమా తారాలు వచ్చి ఇలా చెప్పాలట్నా? ఏం చెప్పాలి జర్నలిస్టులకు? ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా, అవును, గౌరవప్రదమైన మహిళనే కదా, ఆమెనే చెప్పింది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు, సోదరి, ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు, ఇంతకు అధ్యక్షురాలు, ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు, ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు అనుకో, డైరెక్ట్ చెప్పింది కదా. మా బాబాయ్ తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని. అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లే కావాలి. మా విలేకరులు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇట్లా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లేదు. ఎవరైతే అడిగారో హీరోయిన్లను చూడాలని, హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి, మీ కూతురులాగా చూడండి. అది మన కుటుంబంలో అనుబంధం పెంచుకోండి. ఏ మహిళలంత మాత్రం, హీరోయిన్ అంత మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు. తెలంగాణ వస్తేనే భయపెట్టేట్లు చేస్తారు. అప్పుడు ఆడు, ఇప్పుడు ఏదో మొన్న ఆ ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు. అది ఎట్లా చూస్తారు సార్? ఇంగ్లాండ్ అమ్మాయి ఎట్లా చూస్తాం? వ్యభిచారిగా చూస్తున్నారు నన్ను. దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గట్లనే ఉంటుంది. దిగజారిన పెద్ద కామెంట్ కదా సార్ ఆ విధంగా మాట్లాడబోవడం. చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే కొద్దిగా పద్ధతులు, నైతిక విలువలు, రాజ్యాంగబద్ధ పరిపాలించే పార్టీలను చూజ్ చేసుకోవాలి. ప్రజలు కూడా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడతాం పెట్టండి. ఆ గాడిదలకు గడ్డేసి గడ్డినప్పుడు గాడిదలు. ఆయన డబ్బులు లేవన్నాడు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోతారు, చెప్పులు ఎత్తుకోవే వాళ్ళ చూస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు ముఖ్యమంత్రి. అంటే ఇలాంటి సభలు, కార్యక్రమాలు పెడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం. ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్. ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి. సమాజ స్పృహ తగ్గింది. రాష్ట్ర ఖజానా గండే కదా. రాష్ట్ర ఖజానా గండి నేను చెప్తున్నా కదండి. విద్య ఈరోజు కూడా ఎవరు చెప్పారు చూడు, మొత్తం సుమారు 26,000 స్కూళ్ళల్లా ఒక 500 స్కూళ్ళ, ఒక 500 సుమారు 500 మించిన స్టూడెంట్స్ తక్కువ ఉన్నాయి. 10,000 స్కూళ్ళు మూతపడ్డాయి. వీళ్ళకి విద్య మీద లేదు. స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి.
మళ్ళీ రాష్ట్రంని కూడా సమానంగా చూడాలని లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి, దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఒక్కొక్క జిల్లాకు 3 మంత్రులు ఇవ్వడం. ఒక జిల్లాకు కాదు సార్, ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి, ఒక జిల్లాకు 10 పాత జిల్లా గురించే మాట్లాడదాం అప్పటికి, ఎందుకు ఇంకా ప్రజలు అవన్నీ మీకు. ఒక జిల్లాకు 3 మంత్రులు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు. మన ఉన్న మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోర్ట్ఫోలియోస్. మళ్ళీ అడుగున ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో చూస్తున్నారు. అందులో ముఖ్యమంత్రిది ఏం లేదు, కొంతమంది హైకమాండ్ తో కూడా తెచ్చుకుంటున్నారు మంత్రి పదవులని కూడా విన్నాం. ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడ ట్యాక్స్ ఎట్లున్నదో, ట్యాక్స్ ఎట్లా కట్టాలా, ఏమేమి కట్టాలా తెలిసినోడు కడతాడు, ట్యాక్స్ కడతాడు, తెచ్చుకుంటాడు. ఆ పార్టీ అట్లాంటిది కదా, ముల్లెలు మోసే పార్టీ, మూటలు మోసే పార్టీ, తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ. కాబట్టి ఇలా కొత్తగా కాదు కదా, నాటి మనం పుట్టక ముందు నుంచి చూస్తున్నాం, పుట్టినాక చూసినాం. అడుగున అవమానించిన పార్టీ. ఇప్పటి కూడా ఏడు దొరుకుతుంది పాపం మా ముఖ్యమంత్రికి, అపాయింట్మెంట్ కూడా దొరకదు ఢిల్లీలో. అదే దురదృష్టం. అప్పుడున్న తెలంగాణ మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది, సఖ్యత ఏ విధంగా ఉంది? కలిసినారు ఎప్పుడు? వ్యక్తిగతంగా బాగుంటది. ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేని, బాగుంటాయి సంబంధం. నియోజకవర్గ సమస్యల పైన, అభివృద్ధి పడుతూ ఉంటున్నాను. అంటే సమస్య పోరాడుతున్నాను, ఇంకా సరిగ్గా లేదు. దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎడన్నా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఎప్పుడైనా జరిగినాయా మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో? కాంగ్రెస్ బీజేపీ అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి. అవును. ఏవైనా మాటలు జరిగినాయా? అంటే అసెంబ్లీ మాట్లాడదాం అంతే. అసెంబ్లీ మాట్లాడతాం. బహిరంగ అందరికన్నా తెలంగాణ నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని. కోడంగల్కి 1000 కోట్లు ఎట్టకుండా పోతావు, మాకు ₹1 కోట్లు ఎట్టిస్తామని. దాని గురించి ఆఫ్ కెమెరాలా మీ పర్సనల్ గా ఏమైనా మాటలు అయితే అడుగుతాను, బహిరంగానే అడుగుతా నేను. అంతే. అంటే మంత్రులను కూడా అడుగుతాను. ఉన్నట్టు దోసుకపోతే దానికైనా మేము తెలంగాణ తెచ్చుకున్నది. అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ నిర్లక్ష్యం గురి చేసి, అంటే మా ప్రాంతాలను నిర్లక్ష్యం గురి చేసి మా డబ్బులన్నీ దోసుకొని పోతారు ఎట్లా? అంటే మేము పన్నులు కడతలేమా? మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు, అంటే మా వాట లేదు దాంట్లో. మధిరకు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ 3 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, మిగతా 7 జిల్లాలు లేవా? కాంగ్రెస్ వాళ్ళకు కూడా కడుపు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అంటున్నారు కదా. కానీ కొద్దిగా పరిమితులు ఉంటాయి వాళ్ళకు. నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నిగ్గదీసి అడుగుతున్నాను. ఒక బీజేపీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? చూస్తే ఈరోజు ప్రజలు ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత తొందరగా విరక్తి చెందిన పార్టీ, విరక్తి చెందిన ప్రభుత్వము, ఈ 2 ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతే. అంటే ప్రజలు అంటే ఏ కొంది 1-2 తాయిలాలు పెట్టినంత మాత్రాన 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన పార్టీ. ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు. 2-3 గ్యారంటీలు అమలు అవుతున్నట్టే కదా. ఏ గ్యారంటీ అంటే గ్యారంటీ, మోసపూరిత గ్యారంటీలు. ఇప్పుడు ఉదాహరణకు 1-2 గ్యారెంటీలు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి 20,000 వంచుతా అయిపోయింది. 1,80,000 కోట్లు తినేస్తుంది. 20 కోట్లు వంచి దీనికి ఒక 7,000 కోట్లు, దానికి 15,000 కోట్లు వంచి మొత్తం తినరా ఇట్లా? అడుగడుగున అవినీతి. ఏ ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ లేదు. ఏమంటే ఇంతకుముందు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని కాళేశ్వరం ప్రాజెక్టు, నయీం డైరీలు ఎటుపోయినాయి, నయీం డైరీ ఎటుపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎటుపోయింది, ఇంటర్ పిల్లలు పాపం ముక్కు పచ్చదాని పిల్లలు చనిపోయినారు అప్పుడు. అవన్నీ తీయాలా? లోపల ఎవరెవరు తప్పేసిండో అందరినీ తీసుకు చెంచలగూడలు ఎత్తాము, చెర్లపల్లి ఎత్తాము అనుకుంటే చెప్పి అంత లోపైకార ఒప్పందాలు చేసి మళ్ళీ నువ్వు ఒకటే అనుకుంటే తయారైనరు కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇందులో ఎమ్మెల్యేలు అందులో పోతారు, అందులో కొన్ని ఎమ్మెల్యేలు దీనిలో పోతారు. ఆ 2 పార్టీలు ఒకటే. కాబట్టి ఒక మోసపూరిత చర్యల ద్వారా, ప్రజాకర్షక మాటల ద్వారా, అంటే జస్ట్ పిసి సర్కార్ అని ఒకప్పుడు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంద్రజాలికుడు. ఓకే. ఇంద్రజాలికులాగా మాటలు ముఖ్యమంత్రి. ఇక మంత్రులు అయితే ఉండే చూడు, ఇంత మెజిషియన్ ఉండే ఒక అట్లా. ఇట్లా అనగానే ఇట్లా పౌరమత్తుండి, ఇట్లా అనగానే అంటే ఇట్లా మెజిషియన్ లాగా పరిపాలిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞానోదయం అయింది. ఏదో అప్పుడున్న ఆ రాజ కుటుంబము, ప్రజాస్వామ్య విద్రోహ కుటుంబాన్ని దించే టైంలో మేము కొద్దిగా తొందరపడి నిర్ణయం తీసుకున్నాం. కానీ రానున్న రోజుల్లో సరైన పార్టీ దేశాన్ని ఎట్లయితే అభివృద్ధి తీసుకెళ్తున్నదో భారతీయ జనతా పార్టీ అయితేనే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.